టీమిండియా టాప్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యంపై తొలిసారి పెదవి విప్పాడు. భారత్ క్రికెట్ బోర్డు తనకు కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చిందన్నాడు. మరి బుమ్రా ఇంకా ఏం మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం. దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తో భారత టెస్ట్ జట్లలో గణనీయమైన మార్పులు వచ్చేశాయి. టీంలోకి కొత్త రకాన్ని ఎక్కించింది బీసీసీఐ. యువ బ్యాటర్ శుభ్మాన్ గిల్ ను నూతన సారథిగా ఎంచుకుంది. కెప్టెన్సీ రేస్ లో పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా పేరు బాగా వినిపించింది. గిల్ వైపే మొగ్గు చూపించింది బీసీసీఐ. దీంతో బుమ్రాకు అన్యాయం జరిగిందని, గాయాలను సాకుగా చూపించి అతడికి ద్రోహం చేశారనే విమర్శలు వినిపించాయి. తాజాగా ఈ అంశంపై బుమ్రా స్పందించాడు. బోర్డు తనకు కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చిందని, కానీ తనే రిజెక్ట్ చేశానని చెప్పాడు. ఏస్ పేసర్ ఇంకా ఏమన్నాడంటే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అవ్వడానికి ముందే ఐపీఎల్ 2025 సమయంలో నేను బీసీసీఐతో మాట్లాడా. ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సమయంలో నా పనిభారం ఎలా ఉంటుందనేది చర్చించా. నాకు చికిత్స అందించిన వారితో పాటు ట్రైనర్లు, ఫిజియోలతోనూ డిస్కస్ చేశా. దీనివల్ల నా ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా, తెలివిగా ఉండాలనే నిర్ణయానికి వచ్చా. ఇదే విషయాన్ని బీసీసీఐకి చెప్పా. కెప్టెన్సీ చేయాలనుకోవడం లేదని క్లారిటీ ఇచ్చేసా. టెస్టులకు అందుబాటులో ఉంటే చాలనుకుంటున్నానని బోర్డుకు తెలియజేశా అని బుమ్రా చెప్పుకొచ్చాడు. సారథి పగ్గాలు అప్పగించాలని బీసీసీఐ అనుకుంది, కానీ తనే వద్దని చెప్పనన్నాడు బుమ్రా. 5 టెస్టుల సిరీస్ లో కేవలం 3 మ్యాచ్లు మాత్రమే ఆడగలిగినప్పుడు కెప్టెన్ గా ఉండటం కరెక్ట్ కాదన్నాడు. జట్టు గెలుపు కంటే తనకు ఏదీ ముఖ్యం కాదన్నాడు ఏస్ పేసర్. అంతేగాని సగం మ్యాచ్లకు అందుబాటులో ఉన్న సారథి పగ్గాలు తీసుకోవాలనే స్వార్థ మనస్తత్వం తనది కాదని స్పష్టం చేశాడు బుమ్రా. టీం అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నాడు.